బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి ఆయన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా 4 బృందాలుగా ఏర్పడి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లదాఖ్లో ఉన్నారంటూ కూడా నిన్న వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ ఆయన బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఇప్పటికే ఆయన మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇంకా పలు ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. అటు నిన్నటి నుంచి కూడా 4 ప్రత్యేక బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టే విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఎట్టకేలకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ను కాసేపటి క్రితమే అదుపులో తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సంధ్యాయిక మరి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంబంధించిన మరి గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న స్కెచింగ్ ఆపరేషన్ కి అయితే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అయితే జానీ మాస్టర్ అదుపుకు తీసుకొని చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా 4-5 బృందాలుగా కూడా పోలీసులు జానీ మాస్టర్ కోసం గత 3 రోజులుగా కూడా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ తో పాటు అతని భార్య ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు అతని ఇంటికి కూడా తాళం వేసి ఉండడం, అతని ఆచూకీని కనుక్కునేందుకు ఇప్పటికే నెల్లూరుకు ఒక బృందం, అలాగే ఇక 2 బృందాలుగా విడిపోయి 2 ప్రాంతాలు కూడా పర్యటించి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మరి బెంగళూరులో పోలీసులు అయితే జానీ మాస్టర్ ఆచూకీని కనుగొన్నారు. కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి జానీ మాస్టర్ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. ఇటు సినీ పరిశ్రమతో పాటు ఇక మరి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సంచలనంగా మారింది. మరి అతని దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ ను ఇక లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పోలీసులు ఇప్పటికే అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ తో పాటు ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మరి మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన విషయంలో పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఇక మహిళా కమిషన్ కూడా ఈ విషయంలో మరి ఇక సీరియస్ గా తీసుకొని దీనిపైన పోలీసులను కూడా మరి జానీ మాస్టర్ ఆచూకీ కనుగొనాలని చెప్పిన నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్ పోలీసులకు ఇది ఒక సవాల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇద్దరి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, అతని భార్యతో పాటు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, మరి పోలీసులకు జానీ మాస్టర్ ఆచూకీ కనుగొనడం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక తాజాగా మరి సైబరాబాద్ కు సంబంధించిన ఎస్ఓటీ పోలీసులు మాత్రం జానీ మాస్టర్ జాడను కనుగొన్నారు. కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పటికే మరి సంచలనమైన ఆరోపణలతో మరి గత 5 రోజులు కూడా జానీ మాస్టర్ ఇష్యూ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న నేపథ్యంలో తాజాగా మరి ఇక జానీ మాస్టర్ ఇప్పటికే తాను ఎలాంటి నేరం చేయలేదు, సో నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని కూడా చెప్పడం కావచ్చు. తర్వాత మరి దీంట్లో మహిళా కమిషన్ ఆశ్రయించడంతో పాటు శ్రీనివాస్, నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని అన్నప్పుడు ఆయన పరారవ్వడం వల్ల ఇప్పుడు అనేక అనుమానాలకైతే తావిచ్చే ఆస్కారం ఉందన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీంతో పాటు అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా జానీ మాస్టర్ దగ్గర కూడా కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. వాటిని కూడా ఆయన బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ఇంకొక న్యూస్ కూడా వినిపించింది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ అదుపులోకి తీసుకోవడంతో మరి జానీ మాస్టర్ భార్యను కూడా ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె పైన కూడా ఈమె ఆరోపణలు చేసింది కాబట్టి మరి ఆమె సంగతికి ఏమన్నా సంబంధించి పోలీసులు వివరణ ఇచ్చారా? ఖచ్చితంగా మొదట బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మేరకైతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో మరి జానీ మాస్టర్ తాను నిర్దోషణాన్ని నిరూపించుకోవడానికి వాస్తవానికి అతను పోలీసులకు సరెండర్ కావాల్సి ఉండేది. అయినప్పటికీ కూడా అతను మరి పరారవడం కావచ్చు, ఆచూకీ కోసం పోలీసులు కూడా గాలించడం కావచ్చు. మొత్తానికి ఈ కేసు అయితే మరికొంత సీరియస్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి జానీ మాస్టర్ ఒకవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పును నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమేనని చెప్పడం కావచ్చు. పరస్పరం 2 భిన్న వాదనలు అయితే వినిపించాయి. దీంట్లో అతను పరారవడం ఎందుకు పూర్తిగా మనకు ఒక క్లారిటీ అయితే
మిస్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాధితురాలు ఇక నిన్న మహిళా కమిషన్ కూడా ఆశ్రయించడం, తనకు జానీ మాస్టర్ నుంచి మరి ప్రాణహాని ఉందని చెప్పడంతో పాటు మరి మహిళా కమిషన్ కూడా మరి సదరు మహిళా కొరియోగ్రాఫర్ కు భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరి మహిళా కొరియోగ్రాఫర్ మరి ఇక చాలా రోజులుగా అతనితో మరి ఇబ్బందులు పడుతున్నట్టు, లైంగికంగా మరి వేధింపులకు గురవుతున్నట్టు చెప్పడంతో ఈ కేసులో మరి ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా మరి జానీ మాస్టర్ భార్యపై కూడా మరి సదరు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మరి ఇక భార్యాభర్తలు ఇద్దరు కలిసే పాత్ర ఉందనే అనుమానం కూడా ఇప్పుడు తలెత్తుతోంది. సో ఓవరాల్ గా మరి మహిళా కొరియోగ్రాఫర్ పట్ల జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ కోణంలోనే మరి నాన్ బెయిలబుల్ కేసు కావచ్చు, పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగిందని తెలుస్తోంది. అలాగే ఫోక్సో యాక్ట్ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే అటు జానీ మాస్టర్ వైఫ్ పైన కూడా ఇవే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఒకసారి సెక్షన్ల గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ వాస్తవానికి మరి మన దగ్గర లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో జానీ మాస్టర్ తో పాటు అతని భార్య కూడా ఉండడం కావచ్చు, తర్వాత సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడము, ఇంటికి తాళం వేయడం కావచ్చు. సో మొత్తానికి ముందుగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ కేసులో మరి ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోయి ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం వారిద్దరి జానీ మాస్టర్ తో అతని భార్య ప్రమేయం కూడా ఉండవచ్చు అనే అనుమానాలకైతే కొంత బలం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇక వారిద్దరిపై కూడా కేసులు నమోదు చేయడం కావచ్చు. బాధితురాలు కూడా మరొకసారి ఆరోపణలు చేయడంతో పోలీసులు ఖచ్చితంగా మరి జానీ మాస్టర్ తో పాటు అతని భార్యపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పటికే మహిళా కమిషన్ స్పందించడం జరిగింది. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మీటింగ్ పెట్టి అంశాన్ని సంబంధించి ఖచ్చితంగా సుమోటోగా మేము కూడా స్వీకరిస్తామంటూ చెప్పడం జరిగింది. మరి ఓవరాల్ గా అయితే ఇప్పుడు జానీ మాస్టర్ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తుంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీంతో పాటు కొంత రాజకీయంగా కూడా జానీ మాస్టర్ పైన అంటే ఆ ప్రెషర్ ఆయన మీద పడకుండా ఉండేందుకు ఏదో సపోర్ట్ జరుగుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా రకరకాల ప్రచారాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ విషయంలో సినీ పరిశ్రమలో కావచ్చు, తర్వాత బయట కూడా కావచ్చు. అతను ఇప్పటికే జనసేన పార్టీలో కూడా మరి ఉన్నారు. సో జనసేన పార్టీ మొదట అతన్ని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక మరి రాజకీయంగా ఒక కోణంగా కూడా మరి మాట్లాడుతున్నారు. వృత్తిపరంగా అతను కొంత ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో మరి అతన్ని అణచివేయాలని వృత్తిపరంగా కూడా కొంత మరి ఇది శత్రుత్వం కూడా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళ తన దగ్గర శిక్షణ పొందుతూ మరి ఉన్న మహిళా కొరియోగ్రాఫర్ పై మరి అతను లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం అయితే కొంత మరి ఈ పోలీసులు అయితే కేసు నమోదు చేయడానికి బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. సో బయట మరి ప్రతి వృత్తిలోనూ కొంత ఈ ఖచ్చితంగా ఒక పోటీతత్వం ఉంటుంది. దాంట్లో పక్కవారితో కూడా కొంత కాంపిటీషన్ అనేది ఉంటుంది. జానీ మాస్టర్ కూడా ఈ మధ్య కాలంలో కొంత మరి సినిమా ఇండస్ట్రీలో మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. డాన్స్ మాస్టర్ గా కూడా మరి జానీ డాన్స్ మాస్టర్ అనే కూడా అతన్ని పిలుస్తున్న నేపథ్యంలో కొంత మరి వృత్తిపరంగా కూడా అతని పట్ల ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఈ ఆరోపణలకు మరి రాజకీయంగా ముందుగా అతను జనసేన పార్టీలో నుంచి తొలగించబడ్డాడు. ఇదే నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా అతన్ని మరి బహిష్కరించడం జరిగింది. సో దీంట్లో మరి ప్రాథమికంగా ఇవన్నీ చర్యలు కొనసాగుతున్నాయి. జానీ మాస్టర్ విచారణ తర్వాత అతను మరి నిజంగానే ఇందులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడా, నిజంగానే నిందితుడా అనే విషయం విచారణ తెలిసే అవకాశం ఉంటుంది. సో అతను కూడా మరి పారిపోవడం కావచ్చు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కావచ్చు, ఇక ఇంటికి తాళం వేసి మరి ఇక అతను పారిపోవడం పట్ల మాత్రం అతని ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా మరి కొంత సాగిస్తోంది. సో మొత్తానికి జానీ మాస్టర్ ఉదంతం అయితే ఇప్పుడు ఏదైతే మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణ నేపథ్యంలో అతని మెడకు ఉచ్చు బిగుసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణల విషయంలో పోలీసులు ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ ను మరి రికార్డ్ చేశారు. పలుమార్లు కూడా ఆమెను విచారించారు. సో మహిళా కమిషన్ ముందు కూడా ఆమె హాజరవడం కావచ్చు, తనకు న్యాయం చేయాలనడం కావచ్చు, తనకు రక్షణ కల్పించాలని కోరిన నేపథ్యంలో మహిళా కమిషన్
స్పందించింది. మొత్తానికి జానీ మాస్టర్ అనే వ్యక్తిపై కూడా ఇప్పుడు డాన్స్ మాస్టర్ గానే కాదు, ఇప్పుడు కొంత మరి ఆరోపణలు ఎదుర్కొనే ఆ మాస్టర్ గారు కూడా అతనిపై రకరకాలు కూడా వైరల్ అవుతుంది. మొత్తానికి జానీ మాస్టర్ అయితే ఇక ఈ కేసులో తాను నిర్దోషణాన్ని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా పోలీసుల ముందు అతనే స్వచ్ఛందంగా లొంగిపోయి జరిగిన వ్యవహారంలో పోలీసులకు మరి చెప్తే కొంత ఈ కేసు సంచలనంగా మారి ఉండేది. అయితే అతను పారిపోవడం కావచ్చు, తర్వాత సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అయితే అతను కూడా ఇందులో మన పాత్ర ఉందనే అనుమానాలు కూడా సాగిస్తుందనే ప్రచారం జరుగుతుంది. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి నిన్నటి నుంచి పరారీలో ఉన్నారు అన్న జానీ మాస్టర్ ఎట్టకెలకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదవడం జరిగింది. అటు బాధితురాల నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇక విచారణలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే నేను ఎలాంటి అమ్మాయి పైన హెరాస్మెంట్ చేసినా నా వృత్తికి నేను దూరంగా ఉండడానికి సిద్ధం అంటూ సవాల్ విసిరారు జానీ మాస్టర్. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించకపోవడంతో చాలా రకాల అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. తప్పు చేయనప్పుడు తనే స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోయి ఉండుంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలకు ఇంత ఊతం ఇచ్చినట్టు ఉండేది కాదు కదా అన్న విషయాన్ని కూడా తెర మీద తీసుకురావడం జరిగింది. దీంతోపాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఈ అంశానికి సంబంధించి ఘాటుగానే స్పందించింది. మహిళా కమిషన్ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఆ అమ్మాయిని తన దగ్గరే పెట్టుకుని చిత్రహింసలకు గురి చేశారన్న విషయం ఇప్పుడు స్వయంగా బాధితురాల తెర మీద తీసుకురావడం, జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ భార్య కూడా తన పైన వేధింపులకు పాల్పడిందంటూ చెప్పడంతో ఇప్పుడు ఈ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. దీంతో పాటు ఇప్పుడు కొందరు జానీ మాస్టర్కు సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇక జానీ మాస్టర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు తనే జానీ మాస్టర్ను వేధించింది, తన భార్యకు ఫోన్లు చేసి నేను తనతోనే ఉంటాను, తనతో బిడ్డను కంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా అటు జానీ మాస్టర్ భార్యతో ఆవిడ మాట్లాడినట్టుగా కూడా కొంతమంది లేడీ కొరియోగ్రాఫర్లు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనా సరే మహిళ విషయంలో తప్పు జరిగితే ఖచ్చితంగా అది ఎంతటి వారైనా శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే అన్న మరొక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే 2017లో జానీ మాస్టర్తో జర్నీ స్టార్ట్ అయినప్పుడు 2024లో ఆమె ఈ ఆరోపణలు చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి? నిజంగానే ఆయన వేధింపులు తట్టుకోలేక బయటకు వచ్చిందా, వెనుకుండి ఎవరైనా తతంగానే నడిపేస్తున్నారా? ఇలా అనేక రకాల అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న లదక్ పారిపోయారు జానీ మాస్టర్ అన్న వార్త వచ్చిన నేపథ్యంలో పోలీసు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద సెన్సేషన్గా మారింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జానీ మాస్టర్ మిగతా సినిమా ఇండస్ట్రీలో కూడా సుపరిచితులన్న విషయం తెలిసిందే. అటు తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో కూడా సూపర్ హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశారు. ఈ మధ్యకాలంలోనే నేషనల్ అవార్డు కూడా రావడంతో జానీ మాస్టర్ పేరు మారిమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసు సెన్సేషన్గా మారిపోయింది. తనతో అత్యంత సన్నిహితురాలుగా ఉన్న తన అసిస్టెంట్ కొరియోగ్రాఫరే స్వయంగా ఈ ఆరోపణలు చేయడము, అనేక అంశాలను తెర మీద తీసుకురావడంతో మరొకసారి సినిమా ఇండస్ట్రీలో మీటూ అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటికే మలయాళంలో ఒక కమిటీ ఏర్పడింది. దానికి సంబంధించి చాలామంది సీనియర్ యాక్టర్స్ తెర మీదకి వచ్చేసి ఇది ఇప్పుడు జరిగింది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, ఎవరు దీనికి సంబంధించి సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు గొంతు విప్పుతున్నారు, సంతోషంగా ఉంది అంటూ కూడా చాలామంది సీనియర్ యాక్టర్స్ తెర మీదకి రావడము, అలాగే మోహన్ లాల్ లాంటి వాళ్ళు కమిటీ నుంచి తప్పుకొని రాజీనామా చేయడము, ఇటు తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్గా మారిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి గతంలో నేను అనేక విషయాలు చెప్పాను, బట్ ఎవరు పట్టించుకోలేదు అంటూ కూడా ఆవిడ కూడా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేయడం. పూనం కౌర్ కూడా మరొకసారి గతంలో నేను రేస్ చేసినప్పుడు ఈ పాయింట్స్ మీద మీరు కేర్ తీసుకుని ఉండుంటే ఇప్పుడు ఇలాంటి దుస్థితి మహిళలకు వచ్చుండేది కాదు, సినిమా ఇండస్ట్రీకి ఆడవాళ్ళు రావాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చేశారు. దీని గురించి ఇప్పటికైనా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మహిళలు అనే వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో కనుమరుగవుతారంటూ కూడా పూనం కౌర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇప్పటికే చాలామంది మహిళా ఆర్టిస్టులు అయితే బాధితురాలికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఒక పెద్ద స్టార్ హీరో నీకు కొరియోగ్రాఫర్గా కెరీర్ ఉండదు అన్న భయం వాళ్ళు అవతల వాళ్ళ నీకు కల్పించి ఉంటే నా సినిమాలో సోలో కొరియోగ్రాఫర్గా నీకు అవకాశం ఇస్తాను అంటూ కూడా ప్రామిస్ చేసినట్టుగా వార్తలు కూడా రావడము, అంటే దానికి సంబంధించి యాక్ట్రెస్ ఝాన్సీ కూడా
ఆవిడ స్వయంగా ఈ అంశానికి సంబంధించి అనౌన్స్ చేయడము, అలాగే ఆవిడకు కార్డు ఇప్పించే విషయానికి సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కార్డు ఒక కొరియోగ్రాఫర్కి ఇవ్వాలి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈమె డాన్సర్ అన్న కార్డు ఇవ్వాలంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నార్మ్స్ ఉంటాయి, దాని ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆ అమ్మాయి చాలా తక్కువ టైంలో వచ్చేసి కార్డు ఇవ్వట్లేదు అనేసి రభస చేయడం అయితే కరెక్ట్ కాదు అంటూ కూడా నిన్న కస్తూరి అనే ఒక డాన్స్ కొరియోగ్రాఫర్, అంటే జానీ మాస్టర్తో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ కొన్ని విషయాలను ఆవిడ తెర మీద తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ వర్షన్ ఏంటి, మరి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇప్పుడు ఆ విక్టిమ్ ఇచ్చిన ఆధారాలు ఏంటి, ఆమె చేసిన ఎలిగేషన్కు సంబంధించి ఆవిడ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు తెర మీదకి రాలేకపోయారు, ఎందుకంటే కెరీర్ కోసము ఇన్ని సంవత్సరాలు ఆవిడ అంత అణిచిపెట్టుకుని ఉన్నప్పుడు ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలకైతే సమాధానాలు అయితే దొరకాల్సి ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ దొరికిన తర్వాత విచారణలో ఏ అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, ఏ అంశాలను పోలీసులు ప్రశ్నించబోతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాల్ని ఇద్దరూ ప్రొవైడ్ చేయబోతున్నారు అన్నది కీలకంగా మారిందని చెప్పాలి.